హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్పీగా స్పాంజీ లాగా ఉండే దోశ, పులిహోర దోశకి కావాల్సినవి మనం ఇప్పుడు చేసుకుందామండి. దానికి ముందుగా చట్నీ కావాలి కాబట్టి ఒక కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక 2 స్పూన్లు సాయి మినపప్పు వేసుకోండి. సాయి మినపప్పు లేదనుకోండి, మామూలు మినపప్పు అయినా వేసుకోండి. పొట్టు మినపప్పు అయినా పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు ఒక 50 గ్రాములు అల్లం తీసుకొని పైన పొట్టు తీసేసి కడిగి అది వేసుకోండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వేపి తర్వాత ఎండుమిర్చి ఒక 20 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఎర్రగా ఉన్నవి మంచి రంగు ఉన్నవి తీసుకోండి ఎండుమిర్చి, అప్పుడు బాగుంటుందన్నమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 4, పెద్ద సైజు కాబట్టి 4, చిన్నవైతే ఒక 6 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి, కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నీరు పోయకుండా మిక్సీ పట్టుకొని రండి. ఆ తర్వాత ఇందులో నీరు ఇప్పుడు పోసుకోండి, వేడి నీళ్ళు పోసుకోండి, బాగా మరిగిన నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే మనకి నిల్వ ఉంటుంది, చల్లని నీళ్ళు పోస్తే నిల్వ ఉండదు. అందుకని ఇప్పుడు చింతపండు బాగా గుజ్జు ఒక 20 గ్రాముల వరకు వేసుకోండి. ఆ తర్వాత బెల్లం, అల్లం ఎంత తీసుకున్నామో బెల్లం అంతే తీసుకోండి. 50 గ్రాములు అల్లం తీసుకున్నాం అనుకోండి, బెల్లం కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక 100 గ్రాములు తీసుకోండి, బాగుంటుంది. ఇది ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇది ఇలా చేసుకుంటే మనకు ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది, చూశారు కదండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 2 గ్లాసుల వరకు నీరు పోసుకోండి. ఏ గ్లాస్తో అయితే నీరు పోసుకుంటున్నామో అదే గ్లాస్తో మనం ఇప్పుడు రవ్వ తీసుకోవాలి. అందుకని గ్లాసు ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. కొద్దిగా పసుపు వేసి ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నీళ్ళు బాగా కెర్లిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే నీరు పోసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం రవ్వ వేసుకోండి. ఒక గ్లాసు బియ్యం రవ్వ వేసుకుంటే 2 గ్లాసులు నీరు పోసుకోవాలి. బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ విజిల్స్ రానివ్వద్దు, మాడిపోతుంది. చూసుకోండి, 2 వస్తే సరిపోతుంది. విజిల్ తీసేసి ఒక గిన్నెలో వేసేసేయండి. అది చల్లార పెట్టండి, బాగా చల్లగా అవ్వాలన్నమాట. ఫ్యాన్ కింద అయినా పెట్టేసేయండి. అది చల్లారేలోపు ఇంకొక కళాయి పెట్టుకోండి స్టవ్ మీద. ఆ కళాయి పెట్టుకొని అందులో పల్లీలు తెలుసు కదండి, వేరుశనగ గుళ్ళు ఒక 4 స్పూన్ల నుంచి 5 స్పూన్ల వరకు వేసుకోండి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఇది తాలింపు అన్నమాట మనకి. సాయి మినపప్పు మాత్రం ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఆవాలు కొద్దిగా ఎక్కువ బాగోదు, ఆవాలు కొంచెం ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి. స్టవ్ వెలిగించండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు మనం దోరగా వేపుకుంటూ ఉండాలి, మాడకూడదండి. మాడితే మనకి తాలింపు అన్నది రుచిగా ఉండదు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినవి ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారం బాగా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది. కారం తక్కువ ఉన్నాయనుకోండి, ఇంకొంచెం 2-3 పచ్చిమిరపకాయలు ఎక్కువనే తీసుకోండి. ఇవి కూడా కొంచెం చిటపట అంటూ ఉంటాయి, చూసుకోండి, అంటే తుళ్ళుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం ఏగిన తర్వాత ఎండుమిరపకాయలు మనం వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కంపల్సరీ వేసుకోవాలి. దీనికోసం ఎండుమిరపకాయలు ఒక 7 వేసుకోండి. ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో ఒక రెమ్మ వేసేసుకోండి. ఇది దోరగా చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి పులిహోర అన్నది చల్లగా అయిపోయింది. చల్లగా అయిన తర్వాత నిమ్మరసం ఒక కాయ కాదండి, కాయలో 1 బద్ద మాత్రమే వేసుకోండి. వేసుకొని కలపండి. చల్లగా అయిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. దీనికోసం పులుపు కొంచెం ఎక్కువే ఉండాలండి, అందుకని 1 బద్ద మొత్తం కూడా వేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదండి, అది మొత్తం ఇందులో వేసేసేయండి. నూనెతో సహా నూనె కూడా మొత్తం కలిపి ఇందులో వంపేసేయండి. ఇప్పుడు బాగా కలపండి. రుచి చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే వేసుకోవటమే. ఇక మిగిలిన నిమ్మరసం కరెక్ట్గా సరిపోతుంది, దీనికైతే కరెక్ట్గా ఉంటుంది. ఉప్పే సరిపోకపోవచ్చు, కొద్దిగా లైట్గా తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు. ఇంక ఇది పక్కన పెట్టేసేయండి. మనం ఇప్పుడు
దోశకి రెడీ చేసుకోవాలి. అల్లం పచ్చడి రెడీ అయింది, మనకి పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ పిండి కూడా మనం రెడీ చేసుకోవాలి. దానికి మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం వేసుకోవాల్సింది ఏంటంటే బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వ 1 కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని రండి. ఒక గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండి ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. 2 నుంచి 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అలాగే 2 నుంచి 3 స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడు ఈ 3 పిండిలు కూడా బాగా కలిసేలాగా కలపండి. మనం అన్నీ కూడా ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం. అల్లం పచ్చడి ఒక్కటే 15 రోజులకు చేసుకున్నాం, కానీ ఈ 2 ఇన్స్టెంట్గానే అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఇంట్లో ఏ టిఫిన్ లేకపోయినా కానీ ఈజీగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళు మాత్రమే, కొద్దిగా ఎక్కువ కాదు, చిన్న గ్లాస్కి ఒక అర గ్లాస్ తీసుకొని బాగా మరగబెట్టి అందులో పోసుకోండి. తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు మాత్రం బాగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకొని 1 కప్పు వరకు వేసుకోండి. పుల్లగా ఉన్నదైతే దోశలు మనకి పుల్లగా ఉంటాయి, రుచి బాగుంటుంది. అందుకని గట్టిగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు ఇది కూడా బాగా కలపండి కలిసేలాగా. కలిసిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మామూలు వాటరే పోసేయండి. మన దోశలకి ఎలా అయితే మనం కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి. పల్చగానే కలుపుకోవాలి. దోశలకి ఎలా అయితే మన ఇంట్లో వాడుకుంటామో కలుపుకుంటామో ఆ విధంగా ఉండలు లేకుండా చూసుకొని మీరు కలుపుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేయండి. పిల్లలు తినడానికి కానీ మనకు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు దోశలు ఇడ్లీలే కాకుండా ఉప్మా రవ్వతో కూడా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పెనం ఉన్నంత సైజు దోశ కూడా వేసుకోవచ్చు, చిన్నవి కూడా వేసుకోవచ్చు, సెట్ దోశలు కూడా వేసుకోవచ్చు అండి. దీన్ని మన ఇష్టం, ఎలా అయినా వస్తాయి, ఇవి ఇబ్బంది ఏం ఉండదు. పెనం మీద వేసిన తర్వాత నెయ్యి మాత్రమే దీనికి వాడుకోవాలి, నూనె వేయొద్దండి, నెయ్యి మాత్రమే వేయండి. వేసిన తర్వాత ఒక్క సైడు మాత్రమే మనం ఇది తిప్పుకోవాలి. కాబట్టి బాగా ఎర్రగా కాలిన తర్వాత పులిహోర చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి ఖచ్చితంగా ఒక్కొక్క దోశలో పడాల్సిందే. ఎందుకంటే తినేటప్పుడు ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి మన నోటికి తగలాలి, పంటికి తగలాలి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. అందుకని ప్రతి దోశలో కూడా ఎండుమిర్చి పచ్చిమిర్చి పడేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేయండి. వేసి బాగా ఎర్రగా మంచి రంగు వస్తుందండి. ఇదంతా మీరు సిమ్లోనే చేసుకోవాలి. మీడియంలో అయినా పెట్టండి, కానీ హైలో మాత్రం పెట్టొద్దు. చూడండి రంగు ఏ రంగు వచ్చిందో, ఎంత క్రిస్పీగా, తింటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. చాలా సూపర్. అంటే నిజంగా మీరు ఎప్పుడు చేసినా ఇలానే ఇంక ఇవే తింటారు. మీ పిల్లలు ఖచ్చితంగా ఇవే చేయి మమ్మీ అని ఖచ్చితంగా అడుగుతారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసుకుందామండి. ఎన్ని దోశలైనా ఇదే విధంగా వేసుకోవడమే, పెద్దదైనా చిన్నదైనా కానీ మీ ఇష్టం. ఈ విధంగా వేసుకోండి. వేసుకొని నెయ్యి వేసుకోండి. ఇంట్లో కారప్పొడి ఉందనుకోండి, కారప్పొడి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇడ్లీలో కారప్పొడి వేసుకున్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా నెయ్యి వేసుకొని పులిహోర దీని మీద వేయండి. నేను చెప్పాను కదండి, ఒక దోశకి ఖచ్చితంగా ఎండుమిర్చి పచ్చిమిర్చి పడాల్సిందే అని. ఆ విధంగా చూసుకోండి. ఒక సైడ్ మాత్రమే కాల్చాలి కాబట్టి మంచి రంగు వచ్చేంత వరకు ఉంచి తీసేసేయండి. మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. చూశారు కదా, ఈ విధంగా అన్ని దోశలు కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా కొత్తగా ఈజీగా కూడా ఉంటుందండి. దీని కాంబినేషన్ అల్లం పచ్చడి మాత్రమే, కొబ్బరి చట్నీ అవి దీని ముందు బలాదూరండి. అల్లం చట్నీ మాత్రమే నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, రుచి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. చూశారు కదా, తింటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఒకటి తినేవాళ్ళు ఖచ్చితంగా 3 తింటారు, అంత బాగుంటుంది.